రజిత గారు. ఓకేనా? కీర్తనలు 12, 13 చదువుకుందాం. 12వ అధ్యాయం, 13వ అధ్యాయం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయేది, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయేది. భక్తి గలవారు లేరంట, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయారంట. అందరూ ఒకరితో నొకరు అబద్ధములాడుదురు. చదవ నువ్వు. మోసకరమైన మనసు గలవారే ఎచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఎచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టుడు గర్విష్ఠుడు